అందరికీ నమస్కారం. ఈ రోజున ఇంత పెద్ద ప్రోగ్రాం నిన్నగాక మొన్న కూరొచ్చాను. అక్కడే బాగా జనం ఎక్కువ అనుకుంటే ఇక్కడ చూస్తే వాస్తవానికి నాకు తమ్ముడు చెప్తా ఉన్నాడు చిన్న సిద్ధం సభలాగా ఉందని చెప్పి. అంటే గత 4 సంవత్సరాల 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన, అద్భుతమైన పాలనకు నిదర్శనం ఇవాళ మీరందరూ ఇక్కడికి రావడం. మీకు మంచి నాయకుడిని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి అంబటి రాంబాబు అన్న గారు అయితే, రెండోది మన అనిల్ అన్న. వాస్తవానికి అనిల్ అన్నకి జగన్ అన్నే ముఖ్యం అనే ఒక పదానికి నిదర్శనం ఏంటంటే, అనిల్ అన్న నెల్లూరులో పోటీ చేసినా గెలుస్తాడు. కాదనిల్ నువ్వు పల్నాడుకి ఎంపీగా పోటీ చేయంటే తప్పకుండా పోటీ చేస్తానని చెప్పి, అంటే జగన్ అన్న మాట వేదంగా, జగన్ అన్న మాట తప్ప మరొకటి లేదు, మాకు జగన్ అన్నే కావాలి, జగన్ అన్న మాటే మాకు వేదం అన్నట్టుగా. రాంబాబు అన్న కూడా మరి ఇందాక చెప్తా ఉన్నారు విశ్వాసంగా ఉన్నామని చెప్పి. వాస్తవమే, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన నాయకులు కానీ ఒక 5-6 నాయకులు టార్గెట్ గా ఉంటే 5-6లో ఖచ్చితంగా అంబటి రాంబాబు అన్న అనిల్ అన్న ఇద్దరు ఉంటారు. అంటే ఏ స్థాయిలో పార్టీ కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుల్ని, అంటే ఎక్కడ కుళ్ళు కుట్ర మోసపూరితమైన ఆలోచన, వాళ్ళకి ఏ రకమైన ద్వేషం గాని, కడుపులో ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడడం కానీ రాని వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా. వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడతారు తప్ప చంద్రబాబు నాయుడు లాగనో ఇంతకు ముందు మీకు ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తా ఉన్న వ్యక్తి లాగనో కాదు వీళ్ళు. ఖచ్చితంగా జగన్ అన్న మాట వేదంగా, ప్రజల శ్రేయస్సు మేలు జరిగే విధానమే వాళ్ళ ఆలోచనగా చేస్తారు తప్ప ఎక్కడా కూడా చిన్న రవ్వంత ఇబ్బంది కూడా మీకు రాదు. భగవంతుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మంచి నాయకులను పంపించారు. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలనిస్తూ మరి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు మరి పేద ప్రజలందరికీ అకౌంట్ లో వేసి వాళ్ళందరినీ కూడా బాగోగులు చూసుకుంటూ ఒక ఇంటి పెద్దలాగా మరి ఆయన చూస్తున్న విధానం టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మరి ఆ నాయకులకి ఎవరికి నచ్చకపోలా. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పాలన మీద వాళ్ళందరూ మాట్లాడిన మాటలు మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు చదువుకోవాలి అని చెప్పి అమ్మఒడని ఒక పథకం ద్వారా ఒక 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తా ఉంటే ఈ రాష్ట్రానికి డబ్బులు పనిచేస్తా ఉన్నాడు. పేదవాళ్ళందరూ తినేస్తా ఉన్నారు, సోమరుల పోతులు అవుతా ఉంటారు. కాబట్టి డబ్బులు పంచడానికి వీల్లేదు, అమ్మఒడి అనే పథకం ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు తన దాయాదులతో హైకోర్టులో కేసేసిన విధానం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగనే ఆసరా గాని, రైతు భరోసా గాని, పెన్షన్ గాని ఇవాళ ఇంత సంక్షేమంగా పాలన జరుగుతూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో డబ్బులు పనిచేస్తా ఉన్నాడు, అప్పులు పాలవుతే అయిపోతాం, అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటంటే, తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు దోచుకు తినడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2 ఎకరాల రైతు మాత్రమే, కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంతంటే 6 లక్షల కోట్లు సంపాదించాడు. ఆ సంపద ఎవరిది అంటే మందే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న రూపాయి, తెచ్చిన రూపాయి, అప్పు వచ్చిన రూపాయి కూడా ప్రతి ఒక్కటి కూడా మన అకౌంట్లో వేసి లెక్కలు చూపే విధంగా పాలన కొనసాగిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా పాలన చేశాడు. నువ్వు తెచ్చిన రూపాయి గాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఏమైందంటే లెక్కలు చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ మధ్య కాలంలో దొరికిపోయిన దొంగలాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి 2 నెలల పాటు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు నీతిపరుడు, నిజాయితీపరుడు అని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టడం తప్పని చెప్పి కేకలు పెట్టిన పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఈనాటికి కూడా ఆ తప్పు చంద్రబాబు నాయుడు చేయలేదు, ఆ డబ్బులు తినలేదని మాట్లాడటంలా పెద్ద వయసు వాడిని లోపల పెట్టడం ఏంది?
పెద్ద వయసు కదా చూసి వదిలేయాలి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ తప్పు చేసినా క్షమించాలంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని క్షమించాల్సిన అవసరం ఉందో మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పుకి వయసుకి సంబంధం లేదు. తప్పు చేసినప్పుడు అది ఏ హోదాలో తప్పు చేసినా ఆ వ్యక్తి లోపల ఖచ్చితంగా జైలుకి వెళ్లాలని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోయాడు. అసలు కొడుకేమో ఢిల్లీ వెళ్ళి సరదాగా రఘురామకృష్ణరాజు అనే వాడితో ఎంజాయ్ చేస్తే కొసరు కొడుకు మాత్రం ఈ రాష్ట్రంలో వండి చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కున్న లింక్ ఏంటో తెలుసా? ఇందాక ఒక ఆయన చెప్తా ఉన్నాడు అసలు వాస్తవంగా జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు పెట్టించాడే తప్ప ఎందుకు పెట్టించాడు అంటే కాపు ఓటింగ్ చీల్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాపు ఓటింగ్ చేల్చడానికి పవన్ కళ్యాణ్ ద్వారా మరి జనసేన పెట్టించాడే తప్ప ఎందుకంటే కాపులు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే వంగవెట్టి మోహన్ రంగా గారిని అత్యంత దారుణంగా చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ నియోజకవర్గంలో పనిచేసిన కోట్ల శివప్రసాద్ గారు మాత్రమే. వీళ్ళందరూ కలిసి ఏకంగా కాపుల్ని వెన్నుపోటు పడిచి ఆ కులంలో ఒక ఉన్నతమైన వ్యక్తి వంగవెట్టి మోహన్ రంగా గారు చంపించిన వాటిలో పాత్రదారులు అయితే ఈ మధ్య కాలంలో మీటింగ్ జరిగింది నిన్న కాక మొన్న. హరిరామ జోగయ్య గారు గాని మరి ముద్రగడ పద్మనాభం గారు గాని వీళ్ళందరూ ఏం చెప్పారంటే వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు, ఏనాడు కూడా కాపులు టీడీపీతో పోరు, వెళ్లరు, ఈ కులానికి చంద్రబాబు నాయుడు సంబంధం లేదు, ఆ పార్టీకి కూడా వెళ్లరు, మనం వెళ్ళడానికి వీల్లేదు, ఏదన్నా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచించు, నీకు మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పి మాట్లాడితే వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడాడంటే ఎవడైనా నా సలహా ఇవ్వడానికి వీల్లేదు, నా మాట విని నా ఎంట నడిస్తే నడవడం లేకపోతే లేదని. అంటే పవన్ కళ్యాణ్ లాగా జెండా కూలీ కింద మారిపోండి, మరి జెండా కూల కింద మారిపోయి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు కాబట్టి మీరు కూడా నా వెనక నడవండి అని చెప్పి చెప్తా ఉన్నాడంటే చాలా సిగ్గుచేటైన విషయం. పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సిన అవసరం మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాం, కూల్చేస్తాం, మరి కోట్లు అంటే తాడేపల్లి కోట్లు బద్దలు కొడతామని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గాని. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో బలహీనంగా ఉంటే మీరు కోట్ల పెట్టి పగలగొట్టే మగాళ్ళు అయితే, అంత వీరులు సూర్యులు అయితే మరొకసారి మీరు తాడేపల్లికి వెళ్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేందో. అక్కడున్న పోలీసులు అక్కడ స్తంభాలకు వేలాడదీస్తారు చెరువు పక్కన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. మీకు జనాల్లో దమ్ము లేదు కానీ ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు కానీ ఏనాడు కూడా పాలన వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడే తప్ప ఎక్కడా కూడా మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేయరా. ఏనాడైనా ఎస్సీలు నా పక్కన కూర్చొని నా కులం ఎవడని గమనిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆన్ రికార్డు అది, ఆఫ్ రికార్డు కాదు. ఒక స్టేజీ మీద మాట్లాడాడు. ఒక స్టేజీ మీద చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నా పక్కన ఏ కులపడి కూర్చున్నాడో చూసుకుంటాను, నా వాడా కాదని చూసుకుంటానని మాట్లాడాడు. అదే విధంగా మరొకసారి ఎస్సీలుగా ఎవడు పుట్టాలని కోరుకుంటారు కాబట్టి అందరూ సంపన్న వర్గంలో పుట్టాలని కోరుకుంటారు కదా అని చెప్పి మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం, ఎస్సీలుగా పుట్టాలని ఎవరిని కించపరిచిన నువ్వు ఈనాటికి కూడా ఒక్కరోజు కూడా క్షమాపణ చెప్పకపోగా ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడి ఉన్నాడు. ఇక్కడ బీసీలకు ఇస్తానంటే, ఇక్కడ బీసీ నాయకుడికి ఒక ఆయనకి ఇస్తానంటే, అనిల్ కుమార్ అన్నకి ఇస్తానంటే బీసీలకు ఇక్కడ సీటు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మరి బీసీలను కూడా కించపరిచే విధంగా ఇవాళ ఒక ఆయన టీడీపీలో పోటీ చేస్తా ఉన్నాడు. మీరందరూ గమనించండి, బాగా మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని 12% ఉండేది. అంతకుముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించాడు. తన హయాంలో పేదరికం ఏనాడు తగ్గల. ఎప్పుడు చూసినా పేదరికం పెరిగిపోతూనే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే నాటికి 12% ఈ రాష్ట్రంలో పేదరికం ఉంటే ఇవాళ 5% తగ్గిందంటే ఏ నాయకుడు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరందరూ గమనించండి. మన చెమట వాసన తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన స్వేదరంధ్రాల నుంచి కారిన చెమట వాసన, మట్టి వాసన తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన రైతు అంటే ఇష్టం, మన అవ్వ తాతలు అంటే ఇష్టం, మన పిల్లలంటే ఇష్టం. అదే విధంగా మనమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. ఒక్కసారి గమనించండి, ఏనాడు కూడా ఏ నాయకుడు చేయలేని పని మన పిల్లలను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారని నేను అనుకున్నామా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రోజైనా చూశాడా మన పిల్లల విషయంలో?
మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడు మనోడికి అక్కడ పోటీ వస్తారనే విధంగా తన మనవడేమి 5 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి, తన మనవడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం కుదరదని చెప్పి ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి మాట్లాడుతా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీరు బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు ఎవరి తరపున ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో మరి 1000 కోట్లు ఉన్న వాళ్లతోనే ఉన్నాడే తప్ప మనతో ఏనాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేడు కాబట్టే ఇవాళ ఒక 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మరి రాజకీయంగా కాకపోయినా సినిమా యాక్టర్ మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి దమ్ము చాలక ఇక బీజేపీ సంఘం నాగడానికి వెళ్లి బీజేపీ అడిగారంట, సార్ మీరు కూడా కలిసి రండి, మేమిద్దరం చాలట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, మీరు కూడా రండి అంటే వాళ్ళు చీల్చాను ఉమ్మేసి పంపిస్తే మరి అర్ధరాత్రి 12 గంటలకు స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాడు. ఏనాడైనా చూశాడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను ఈ పాలన చేశాను, 14 సంవత్సరాలు పాలించాను కాబట్టి ఇలాంటి పాలన మళ్లీ కొనసాగిస్తాను, మీరందరూ ఓట్లు వేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మనల్ని అడిగాడా? అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడుకి? లేదు. ఇప్పటికీ నీ పేరు ఏదైనా చెప్పబోయా, నువ్వేదైనా ఒక పథకం పేరు చెప్పంటే ఏ పథకం పేరు చెప్పలేడు, కానీ ఒక పథకం పేరు చెప్తాడు, వెన్నుపోటు పథకం. ఆ వెన్నుపోటు పథకం ఎవరిని పడిచాడు? ఎన్టీ రామారావు మాత్రమే పడిచాడు వెన్నుపోటు పథకం. నమ్మిన ప్రతి వాడికి పడిచాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దారుణమైన వ్యాఖ్యలు చేసి అతను మాట్లాడిన విధానం మనందరం కూడా గమనించాం. చంద్రబాబు నాయుడు కోసం ఓడిగంబాడుగం చేస్తామన్న వ్యక్తి మరి పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసమో, చంద్రబాబు నాయుడు మరి ఏమి చూసి భయపడ్డాడో, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకి సంబంధించింది ఏముండి భయపడతానో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను నమ్మిన అభిమానులందరినీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాళ్ళు సినిమా టికెట్ల ద్వారా వచ్చిన సంపదంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దోచుకుని అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసం అభిమానుల మొత్తాన్ని తాకట్టు పెడతా ఉన్నాడు. మీరందరూ గమనించండి, ఈ రాష్ట్రానికి నమ్మకం లేని నాయకులు అవసరమా? నమ్మకం కలిగి నేను ఇది మాత్రమే చేస్తాను, మీ జీవితాన్ని మారుస్తాను, ఖచ్చితంగా మీకు అందరికి అండగా ఉంటానని చెప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఒకసారి ఆలోచించాలి. ఇక మనం కరోనా టైంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎదురు చూసి 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో ఆదుకున్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ టైంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పడుకొని 2 సంవత్సరాలు కరోనా తగ్గిన తర్వాత మాత్రమే వచ్చారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళు చేస్తున్న యుద్ధం, మన జీవితాలను అడ్డుకోవాలని, మన పిల్లలు చదువుకోకూడదని, మన రైతులు బాగుండకూడదని, మన మహిళలు బాగుండకూడదని చెప్పి మరి వాళ్ళందరూ అడ్డుకుంటున్న విధానం మనందరం కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరో తెలుసా? ఈ రాష్ట్రంలో లేని వ్యక్తులు. పవన్ కళ్యాణ్ సొంత ఎక్కడ ఉందా? లేదు. చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. పురంధరేశ్వరి గారికి ఉందా? లేదు. ఏబిఎన్ రాధాకృష్ణకు ఉందా? లేదు. టీవీ5 వాళ్ళకు ఉందా? లేదు. వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి మొన్నటిదాకా కేసీఆర్ ఎక్కడ మాట్లాడితే ఎగిరి తంతాడనే భయంతో బతికి వీళ్ళు ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి గెలిచేసరికల్లా మరి ఎవరికో పుట్టిన బిడ్డ నువ్వు సంకనేసుకొని రేవంత్ రెడ్డి గెలిచి ఇక్కడ పండుగ చేసుకుంటారు. సిగ్గనిపించాలి కదా. ఓటుకు నోటు కేసులో దొంగ ఒక సీఎం అయితే దానికి మరి చంద్రబాబు నాయుడు వ్యక్తులు టీడీపీ నాయకులు సెంట్రాలు సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారు. వాడెవడో గెలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడికి మీరు గమనించాల్సింది ఏంటంటే ఏనాడు కూడా సొంత జెండా ఉండదు. ఎవడో ఒకటి భుజాన్ని వేసుకొని ముఖ్యమంత్రి పేట వెక్కాలని చూస్తూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఏది ఏమైనా నేను సింగిల్ గానే వస్తా, నేను పైన దేవుడిని నమ్మా, రాష్ట్ర ప్రజలను నమ్మాను కాబట్టి నేను సింగిల్ గానే పోటీ చేస్తాను, కాబట్టి నా సత్తా ఏంటో ప్రజలు నా తరపున నాకు చూపిస్తానని చెప్తా ఉన్నాడు. బాగా గమనించండి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే మనం చూస్తా ఉంటామా? చూడం కదా. మన సత్తా కూడా చూపిస్తాం. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాం. మేమందరం కలిసి ఈసారికి మీకు 23 కాదు కదా,
డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదు. కాబట్టి ఈ చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా నందిగూడి సురేష్ అనేవాడు వాస్తవానికి ఎక్కడ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మా ఊరు సర్పంచ్ గా పోటీ చేస్తానంటే నీకు ఎన్ని ఓట్లు వస్తాయని అడిగారు. 1000 ఓట్లలో నాకు ఒక 60 ఓట్లు వస్తాయని చెప్పాను. నేను 60 ఓట్లు వచ్చేవాడు నువ్వు ఎప్పుడు సర్పంచ్ అవుతావురా, సర్పంచ్ గా వద్దు, నువ్వు పనికిరావని చెప్పారు నాకు మా ఊర్లో. నేను కూడా వాస్తవే కదా, సర్పంచ్ గా అవకాశం రాదులే, మనకు బలగం తక్కువ ఉందిలే అనుకున్నా. 1000 ఓట్లు ఉన్న కాడ నేను పోటీ చేయడానికి తగనని చెప్పి చాలా మంది టీడీపీ నాయకులు కుట్ర పనితే 15 లక్షల మంది మధ్యలో నన్ను నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు మా మీద కేసులు పెట్టి, ఎస్సీల మీద కేసులు పెట్టి మేము దొంగలుగాను మోసకారులుగాను చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తా ఉంటే నరేంద్ర మోడీని చూడటానికి మేమందరం వెళ్తే మమ్మల్ని ఆపి నరేంద్ర మోడీని మీరు చూడటానికి అవకాశం లేదు, మీరు కింద స్థాయి వ్యక్తులు, మీరు నరేంద్ర మోడీ దేశ ప్రధాని చూడకూడదు అని చెప్పి మమ్మల్ని కేసులు పెట్టి లోపల పెట్టి నరేంద్ర మోడీ వెళ్లిపోయిన తర్వాత మమ్మల్ని వదిలేసి అదేవిధంగా రకరకాల కేసులు పెట్టి దేశ ప్రధాని చూడాలని ఒకే ఒక కోరిక ఉన్నప్పటికీ కూడా చూడనివ్వకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నా మీద కేసులు పెట్టి ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రే నాయనా దేశ ప్రధానితో చూడటం ఏంటి, ఏకంగా నేనున్నాను కదా, నేను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతాను, నేనున్నాను కదా అని చెప్పి దమ్ముగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, మీరెక్కడ? మా జీవితాన్ని ఎక్కించిన వ్యక్తులు కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎస్సీలని, బీసీలని, మైనార్టీలు అందరి మీద కేసులు పెట్టించి ఇక్కడ కుల రాజధాని కట్టి ఆ కుల రాజధాని విషయంలో మా అందరిపైన కేసులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళందరి పైన కేసులు ఎందుకు పెడుతున్నాం అని చెప్పి ఏ రోజున అడగల. మన జీవితాలను చంద్రబాబు నాయుడు ఎక్కిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేనున్నాను కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏకంగా పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రేపు 100 మంది కలిసి రావచ్చు, లక్షల రూపాయలు, లక్షల కోట్లు పంచొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం వదిలేసుకుంటే మన జీవితాన్ని వదిలేసిన వాళ్ళు అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మనం వదిలేసుకుంటే మన జీవితాన్ని మరొకసారి మనం 20-25 సంవత్సరాలు వెనక్కి నెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మీ అందరికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటే జగన్ అన్న ఏమన్నా తెలుసు కదా, నా స్టార్ క్యాంపెయిన్ అందరూ నా ప్రజలే, వాళ్ళు వెళ్లి జనాలతో మాట్లాడతారు, వాళ్ళు ఓట్లు వేపిస్తారు. కాబట్టి నాకు స్టార్ క్యాంపెయిన్ దాదాపుగా 5 కోట్ల మంది ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా పొత్తుల్ని నాయకులు నమ్మల, ప్రజలు నమ్మాడు, పైన దేవుడిని నమ్మాడు. కాబట్టి అలాంటి మంచి మనసున్న నాయకుడిని మరొక 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచితే ఇవాళ చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో కూడా వెలుగులు నింపే విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే చిన్న విషయం కాదు. మేము అప్పుడు ఇబ్బందులు పడేటప్పుడు, కేసులు పెట్టినప్పుడు అంబటి రాంబాబు అన్న కూడా వచ్చి పరామర్శించారు. అప్పుడు ఏమన్నారంటే, నేను జగన్ అన్న దగ్గర తీసుకెళ్తాను సురేష్, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఆ రోజున మరి అంబటి రాంబాబు అన్న మమ్మల్ని అందరూ ఆదరించారు. అదేవిధంగా మా తమ్ముడు జైపాల్ విషయంలో కూడా మరి నేనేనాడు తమ్ముడు పదవి ఇవ్వమని అడగల, కానీ అయినప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుడిని చేసి ఇవాళ ఆయన గొప్పతనం చాటుకున్నాడు. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేదరికం గురించి తెలిసిన వ్యక్తి, పేదవాడి సమస్య తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు కావాలి. ఆ 2 గుణాలు ఖచ్చితంగా పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కాదు, ఇక్కడున్న మా అన్నలు ఇద్దరిలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ ఒక మాట చెప్తా, ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టా. ఏ పోస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో భోజనం చేస్తూ ఫోటో పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారితో భోజనం చేసే ఫోటో పెట్టా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏనాడు కూడా నా పక్కన ఉన్న వ్యక్తి ఎవడని ఎతుకుతాను, ఎవడైనా చూసుకుని నా కులమా కాదని చూసుకుంటాను మాట్లాడాడు కదా. నేను ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే, ఇంటికాడ దిగిన తర్వాత నేను కారు దిగేసి అన్న వెళ్తానని చెప్పి వెళ్తా ఉంటే మళ్ళీ కేఎన్ఆర్ ద్వారా వెనక్కి పిలిపించి రా సురేష్ అన్నారు. ఏంటన్నా అంటే భోంచేద్దు అని రా అన్నారు. లేదన్నా నేను చేశానన్నా అంటే అబద్ధమాడా నేను అంటే అన్నతో తినడం అమ్మో
కరెక్ట్ ఇబ్బంది అని చెప్పి టెన్షన్ లో అన్నాన్ని తినేశానంటే ఇది టైం ఎంత అయిందబ్బా 2 అయింది 2 గంటల టైంలో ఎక్కడ తిన్నావు నాతోనే ఉన్నావు కదా ఆ భోజనానికి వెళ్దామని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టి బాగుందా నీకు తిని ఈ ఫుడ్ ఎక్కకపోతే లోపల బిర్యానీ ఉంది బిర్యానీ తెప్పించి పెడతా అని చెప్పిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు మాత్రం మనకు కావాలని చెప్పి తెలియజేస్తూ మీరు మంచి మనసుతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని రేపు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అనిల్ అన్నకి అదేవిధంగా అంబటి రాంబాబు అన్నకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా అన్నకి అలాగే ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా.